హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసమని మా అత్తయ్య ఒక స్వీట్ ప్రిపేర్ చేశారు. ఈ స్వీట్ని పంచతొనలు అని పిలుస్తున్నారు. యాక్చువల్లీ ఇది మైదా పిండితో చేస్తారు, బట్ మైదా పిల్లలకి మంచిది కాదని అత్తయ్య గోధుమ పిండితో చేస్తున్నారు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 750 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అందులో 150 గ్రామ్స్ వెన్న వేసి కలుపుకోవాలి. ఇలా వెన్న వేసుకున్నాక పిండి వెన్న మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఉండకొచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండిని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిపై మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా రౌండ్గా చిన్నగా చేసుకొని పూరీలా చేయాలి. ఇలా పూరీలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తోటి లైన్స్ పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు తీసి కార్నర్స్ని ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 750 గ్రామ్స్ షుగర్ ఇంకా వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. పిల్లలకి షుగర్ అని అనుకోకండి, ఎప్పుడో ఒకసారి తినే షుగర్కి పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు. చాక్లెట్స్ కంటే ఇది చాలా బెటర్. బెల్లంతో అయితే సరిగా రావు, గట్టిగా అయిపోతుంది, పిల్లలకి తినడానికి రాదు. సో ఇట్లా షుగర్ పాకం తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీగలాగా వచ్చి చూడాలి. పాకం వచ్చాక కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. రెండు సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వెంటనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అందులో ఉంచేసి మళ్ళీ వెంటనే తీసేసుకోవాలి.
ఇది చేయడం మీకు ఎట్లా తెలిసింది అత్తయ్య? నేను మా అబ్బాయి చిన్నప్పుడు చేశానండి. మా మేనమామ భార్య చెప్పింది, అప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పటికీ మా అబ్బాయి చాలా ఇష్టం ఇవంటే. అలానే మా మనవాడికి చేస్తున్నాను ఈరోజు. మనవాడు కూడా ఇష్టంగా స్వీట్స్ తింటాడు మా అబ్బాయి లాగా. అంతే, పనస్తొనలు రెడీ. మేమైతే వీటిని పనస్తొనలు అని పిలుస్తున్నాం. మీకు వేరే పేరు ఏమన్నా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.